నేను పరిచయం ఉన్నవాళ్ళు నన్ను కొంతమంది అడుగుతారు, మీరెలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు ఇలాగా అని. అన్నప్పుడు నేనొక మాట అంటాను. గురువుగారు నాతో నేనేం చేయలేను. నీ వల్ల ఏం కాదు. ఎందుకు బాధపడటం? అలా ఉండు, అలా ఉండు. చూస్తూ ఉండు. ఊరుకో, ఊరుకో. ఎంత బాధ అనిపిస్తుందంటే కళ్ళల్లో నీళ్ళు ఆగవు. బ్రెయిన్‌లో ఆలోచనలు ఆగవు. గురువుగారు నా వల్ల కావట్లేదు గురువుగారు. చూస్తూ ఉండు. ఇంకా నేను తట్టుకోలేక ఆయన ముఖం చూస్తూ అలా ఉంటాను. ఎందుకు ఇవన్నీ? దేనికోసం ఇలా చేస్తున్నారు? నేనేం తెలుసుకోవాలి దీని నుంచి? నిజంగా నేను తప్పు చేసుంటే నాకు పనిష్మెంట్ ఇవ్వండి. పోనీ అలా కాకపోతే ఎందుకు నా తలలో ఇంతలా తిరుగుతోంది ఈ సబ్జెక్టు అని దేని గురించైనా బాధపడినప్పుడు ఆయన అంటారు, ఎంతసేపు తిరుగుతుంది? ఊపుకున్నంత సేపు తిరుగుతుంది. దానంతట అదే పోతుంది. ఆగు, ఎదురు చూడు అని. నిజంగా మనం ఏ పనిలోనైనా ఒక గంట, 2 గంటలు కొన్ని కష్టమైన పనులుంటాయి. అది చాలా ఇదిగా చెయ్యాలండి అంటారు. కానీ అన్నిటికన్నా కష్టమైన పని మనము ఓర్పుతో ఎదురు చూడటం. అది మన మనసుకు సంబంధించింది. అంటే ఆయన చిరునవ్వుతో చూస్తూ ఇవన్నీ పోతేనే నీకు మనశ్శాంతి ఉంటుంది. ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూస్తూ ఆయన నవ్వు ముఖం. మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు కదా గురువుగారు. 16 ఏళ్ల వయసులో అంటే మీరు ఎంతమందిని అబ్జర్వ్ చేసి ఉంటారో కదా. ఈ స్థితికి వచ్చారు. మీ లోపల చాలా పెద్ద సంఘర్షణే జరిగింది. నాకు అర్థమవుతోంది అని నవ్వుతారాయన. నిజంగా మనం పిలవాలే కానీ మనం అన్ని పనులు అయిపోయాక ఫోన్ పట్టు కూర్చునేది ఆయన గురించి వినటానికి, ఆయన్ని చూడటానికి అని అనుకోవడం ఒకటైతే, నిన్ను నువ్వు సరిచేసుకోవడానికి ఫోన్లో ఆయన్ని చూస్తున్నావు అనే విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆయన్నే చూస్తూ ఆయనతో మాట్లాడుతూ ఉంటే అంతకు మించిన గురువు, స్నేహితుడు, సన్నిహితులు ఎవరూ ఉండరు. ఎవరైనా ఉంటే అది మన అదృష్టం. ఎందుకంటే అది జరగని పని. కానీ ఆయన వల్లే వచ్చిందిది. నాకు చెప్పడం సరిగ్గా రాకపోవచ్చు. నేను ఫీల్ అయ్యాను. నాకు అనుభవం అయితే ఉంది. కానీ చాలా కష్టపడతాను. కష్టపడినాక ప్లీజ్ గురువుగారు తీసేయండి. మీకు పుణ్యం ఉంటుంది. నా వల్ల కావట్లేదు. నేను వాళ్ళని ఏమన్నా బాధ పెట్టానా? నా బ్రెయిన్‌లో ఒకళ్ళని ఎందుకు మొయ్యాలి నేను? మొయ్యాల్సిన అవసరం ఏంటి? దయచేసి తీసేయండి. ఒకవేళ వాళ్ళని నేను బాధ పెట్టుంటే నాకు పనిష్మెంట్ ఇవ్వండి. గతంలో తెలిసి తెలియక ఏమైనా బాధ పెట్టి ఉంటాను. నాకు మీరు తప్ప ఎవరు ఉండకూడదు. నా బ్రెయిన్‌లో, నా హృదయంలో మీరే నిలిచుండాలి అని. నవ్వుతూ ఆయన ఇది చూసి, ఆహా! ఇది మనస్ఫూర్తిగానే అడుగుతుంది అనుకుంటారో ఏమో. కానీ చాలా మటికి ఆయన కంట్రోల్‌లోనే ఉంటాను. చాలా ప్లెజెంట్‌గా ఉంటాను. ఇంతకు మించి నాకింకేం కావాలి? గురువుగారు నాకిచ్చింది చాలా ఎక్కువ. ఓం శ్రీ గురు రమణ.